అయితే యాక్చువల్గా మొన్న మీ కా ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఇంకో సినిమా చేశారు ఆయన. అక్కడ ఆయన ఒక క్వశ్చన్ అడిగాను నేను, అంటే మీరు జస్ట్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకి ఒక లైఫ్ వస్తుందని మాట్లాడుతున్నారు కదా మీరు, అంటే మీరు మిగతా ఏమి పట్టించుకోరా కమర్షియల్స్ అంటే ఆయన ఒక మాట అన్నాడు. అంటే మాట్లాడుతూ మధ్యలో ఏమన్నారంటే సినిమా వ్యాపారంలో అడుగడుగునా మోసం అని చెప్పేసి ఒక మాట వాడారు. అంటే ఏంటి ఆయన ఏమన్నా అంటే అంటే మీ ఇద్దరి మధ్య కాదు అనేది, ఏమన్నా డిస్ట్రిబ్యూషన్లో కానీ వాటిలో కానీ ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా, లేకపోతే ఎందుకు ఆ మాట వాడారు ఆయన, నాకు అర్థం కాదు. అలా ఏముండదు అంటే ఇప్పుడు మనము సినిమా చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ఏమైంది అని అంటే ఆ సినిమాకి బడ్జెట్ కొంచెం ఎక్కువైంది, అనుకున్న దానికి బడ్జెట్ ఎక్కువైంది. బట్ విత్ రెస్పెక్ట్, గోపాలకృష్ణ గారు జెన్యున్గా ఐ ఆల్వేస్ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ అబౌట్ హిమ్. ఎందుకంటే ఆయన కిరణ్ నీ మీద ఎంత పెట్టి సినిమా తీస్తానమ్మా అన్నాడు, ఏ రోజు ఆయన వెనకాలేదు. ఆయన అడిగిందంతా పెట్టాడు. లాస్ట్ మినిట్లో నాకు కంటెంట్ చూసి ఇంకా రీషూట్లకు వెళ్ళాము, ఆయన వెనకాలేదు, ఇది అయింది. బట్ ఏంటంటే ఆ టైంలో ఆ సినిమా బాగా చేసింది, వర్కౌట్ అయింది, అంతా ఎక్కువ చేసింది. బట్ మీకు తెలియదు ఏముంటుంది అన్న, మన చేతికి వచ్చేసరికి కూడా అన్నీ ఉంటాయి కదా, బికాజ్ అది మన ఓన్ రిలీజ్ కాదు, డిస్ట్రిబ్యూషన్ అది ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకు ఎక్స్పెక్ట్ చేసినంత చేతికి రానప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంటుంది, అంతకుమించి. బట్ ఐ హ్యావ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. మొన్న కూడా అదే అన్నారు, యాక్చువల్ నాకు ఒక రూపాయి రాకపోయినా పర్వాలేదు సినిమా నుంచి ఒక ఇద్దరు లైఫ్ వస్తే చాలు అనే మాట నాకు బాగా లేదన్న. నాకైతే కా సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, నాకెంత డబ్బు వచ్చింది ఎవరికైనా పక్కన పెడితే ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ గోపాలకృష్ణ గారు. ఎందుకంటే నేను లో ఉన్నప్పుడు నన్ను నమ్మారు. నేను లోలో ఉన్నప్పుడు అందరూ చుట్టుపక్కల కిరణబ్బోరం మార్కెట్ పడిపోయింది, కిరణబ్బోరం ఇది లేదు అని అన్నప్పుడు నిలబడిన వ్యక్తి గోపాలకృష్ణ. ఐ ఆల్వేస్ హ్యూజ్ రెస్పెక్ట్.